పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం కోడేరు గ్రామంలో స్టూడెంట్ బ్యాగుల కిట్లు పంపిణీ కార్యక్రమం కోడేరు స్థానిక సర్పంచ్ పేచెట్టి కనకదుర్గ ఆధ్వర్యంలో స్థానిక శాసన సభ్యులు పితాని సత్యనారాయణ ఆదేశానుసారం స్కూల్ విద్యార్థులకు పుస్తకాలతో పాటు బ్యాగులు మరియు షూస్ కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి ఒక్కరూ మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు గ్రామానికి పేరు తెచ్చే విధంగా ఎదగాలని, మంచిగా చదువుకొని ప్రతి విద్యార్థిని మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవాలని విద్యార్థులకు సూచనలు చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉచితంగా 2500 రూపాయలు విలువ చేసే బుక్స్ బ్యాగులతో కిట్లను పంపిణీ చేయడం చాలా హర్షించదగ్గ విషయమని, అలాగే రానున్న రోజుల్లో బాబు గారి నాయకత్వంలో మరింత ఉన్నత చదువులకు ప్రోత్సాహాలు కల్పిస్తారని, ప్రతి ఒక్కరూ మంచిగా చదువుకొని ఉన్నత భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవాలని పిల్లలను ఉద్దేశించి మాట్లాడారు. అలాగే స్థానిక వైస్ ఎంపీపీ నాగరాజు మాట్లాడుతూ, గత ప్రభుత్వం వల్ల జగన్మోహన్ రెడ్డి పిల్లల జీవితాలతో ఆడుకున్నారని, ప్రాథమిక పాఠశాలలను జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలకు అటాచ్ చేయడంపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రతి విద్యార్థి మంచిగా చదువుకొని గ్రామ రాష్ట్ర పురోగతికి పాటుపడాలని, తల్లిదండ్రులు కూడా పిల్లలకు సెల్ ఫోన్ ఇవ్వకుండా వారు చదువుకునే విధంగా ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా శ్రద్ధ తీసుకోవాలని పేరెంట్స్ కు కూడా తెలియజేశారు. మాజీ సర్పంచ్ పేచెట్టి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, మంచిగా చదువుకొని 10వ తరగతిలో ఉన్నత ర్యాంకులు సాధించిన వారికి గ్రామ పంచాయతీ తరపున మంచి గిఫ్ట్ ను కూడా అందజేస్తామని, ప్రతి ఒక్కరూ మంచిగా చదువుకొని గ్రామానికి పేరు తీసుకురావాలని విద్యార్థులను కోరారు. గ్రామ ఉప సర్పంచ్ మాట్లాడుతూ, ప్రతి విద్యార్థులు మంచిగా చదువుకొని ఉపాధ్యాయుల పట్ల భక్తి శ్రద్ధలతో మెలుగుతూ తల్లిదండ్రులకు కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చే విధంగా ప్రతి విద్యార్థులు చదువుకోవాలని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఇంకా మీరు ఎలాగే క్రీడా రంగంలో కూడా పిల్లలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు చదువులో ఫస్ట్ ర్యాంక్ బాగా చదువుకోవాలి. మన గ్రామానికి, మన టీచర్స్కి, మన ఊరికి పేరు తేవాలి. అలాగే క్రీడా రంగంలో కూడా మన జిల్లా స్థాయిలో మరి మీ పేరు తెచ్చుకోవాలని నేను పిల్లలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, పిల్లలు కూడా బాగా చదువుకోవాలి, అభివృద్ధిలోకి రావాలి. రేపొద్దున ఫస్ట్ మార్క్ వచ్చిన వాళ్ళకల్లా కూడా ప్రెజెంటేషన్లో పంచాయతీ నుంచి ఇస్తాం. అది ఎంత ఇస్తామన్నది అప్పుడు చెప్తాను. కానీ బాగా చదువుకుంటే మాత్రం బాగా చదువులు బాగా ప్రెజెంటేషన్ వస్తుంది. ఇంకా 2వ ర్యాంకు 3వ ర్యాంకు ఎంత ఇస్తామన్నది చెప్తాను. మీరు ర్యాంకులు తెచ్చుకోండి. అది తీసుకోండి. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మన కూటమి ప్రభుత్వం ద్వారా ఈ కిట్ల కార్యక్రమం జరుగుతుంది. ఈ కిట్లు బాగా తీసుకున్న వారందరూ కూడా శుభ్రంగా బాగా చదువుకుని ఈ కూటమి ప్రభుత్వానికి మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ క్రీడా రంగంలో కూడా బాగా చదువుకుని క్రీడలు కూడా ఆడుకుంటూ క్రీడల్లో కూడా మంచి పోటీగా చేసి జిల్లా స్థాయిలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు మన గ్రామానికి తీసుకురావాలని కోరుకుంటున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు అవనాయి, అలాగే పేతన్ సత్యనారాయణ గారు అవనాయి, మన కూటమి ఎలా ఉందో అలాగే ఈ కిట్ల కార్యక్రమం ఇంకా భవిష్యత్తులో ఇంకా బాగా చేసి మిమ్మల్ని అందరినీ కూడా ఉత్తేజపరిచి ఇంకా మంచి కార్యక్రమాలు మా కూటమి ద్వారా జరుపుతామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కోడేరు గ్రామంలో కిట్లు పంపిణీ కార్యక్రమంలో ఇక్కడ ఈ గ్రామానికి చేసిన గౌరవ సర్పంచ్ గారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ, అలాగే ఇక్కడ ఉపాధ్యాయులకు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు, పిల్లలకు నా ఆశీస్సులు. ఈరోజు ఈ కార్యక్రమం ఏదైతే జగనన్న బుక్స్ మార్చకుండా అదే కిట్లు పనిచేసి పిల్లల భవిష్యత్తు పాడవకూడదన్న నిర్ణయాన్ని డబ్బులు వేస్ట్ అవ్వకుండా ఈ జగనన్న ఏదైతే కిట్లు ఇచ్చాడు ఆ కిట్లే పంచిపెట్టమన్న ఒక విలువైన రాజకీయ నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం అది. అలాగే విద్యా వ్యవస్థని మరింత అభివృద్ధి చేసి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా మన రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని చాలా తపంతో ఉన్నారు. అదే విధంగా పిల్లలు చాలా ఇక్కడ కొంత డిసిప్లిన్, గవర్నమెంట్ స్కూల్ అంటే ఏదో చిన్న చూపు చూస్తున్నారు ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు. కానీ ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఆ కార్పొరేట్ సంస్థల్ని కాలుతో తన్ని మరి మా గవర్నమెంట్ స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేసి అత్యధిక రాష్ట్రంలో బాగా విలువైన గవర్నమెంట్ విద్యా సంస్థలుగా పేరు తెచ్చి బాధ్యత
మా కూటమి ప్రభుత్వాలు తీసుకుంటే, అలాగే ఇక్కడ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ స్కూల్ నాశనం చేసేసాడు. ఎలిమెంటరీ స్కూల్ పిల్లల్ని హై స్కూల్లో పెట్టడం అంటే చాలా దుర్మార్గం.